విమానం అనే సినిమా ఉంది కదా, కరెక్ట్. ఆ సినిమాకి ఫస్ట్ పాట రాయమని నన్ను అడిగారు. పాట రాయమని నన్ను అడిగితే నేను రాయను పాటలు, పెద్ద పెద్ద సినిమాలకి రాయట్లేను, మీకెందుకు రాస్తాను అంటే, కిరణ్ గారు అని ఆ సినిమాకి ఎవరైతే ఉన్నారో ఆయన డాన్ సినిమాకి శంభో శివశంభో సినిమాలకి కూడా ఎడిటర్. కరెక్ట్. చిన్ని నాకు బాగా తెలుసు, నేను అడిగితే నేను మ్యూజిక్ వేయాలి అతనికి, అతని స్ట్రగుల్ నాకు తెలుసు, నేను పాట రాయమని అడగలేను, మీరే అడుక్కోండి అని చెప్పి డైరెక్టర్ చెప్పాడట. డైరెక్టర్ ఆయన అడగలేక, శివ ఆయన అడగలేక ధనరాజ్తో చెప్పించాడు. ధనరాజ్ నాకు చాలా అంటే నన్ను నమ్మిన మొదటి వ్యక్తిలో ధనరాజే ఉంటాడు. సూపర్. అంటే నా గురించి ఆయన చెప్పని ఆఫీస్ లేదు, చెప్పని డైరెక్టర్ లేరు, వాళ్ళు ఎవరు నమ్మలేదు, అది తర్వాత ముచ్చట. సో ధనరాజు నాకు ఫోన్ చేశాడు, డార్లింగ్ ఈ విమానం సినిమా డైరెక్టరే నా నెక్స్ట్ సినిమా కూడా కథ ఇస్తున్నాడు, రామం రాఘవ్ అనే సినిమా, ఆ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వదు, కానీ ఈ సినిమా అది ఫాదర్ సెంటిమెంట్ డార్లింగ్, అది ఫాదర్ గురించి నువ్వు తప్ప ఇంకెవరు గొప్పగా రాయలేరు ఇప్పుడున్న జనరేషన్లో, నువ్వు రాయి డార్లింగ్ నా కోసం అన్నాడు ఆయన. సరే డార్లింగ్ నువ్వు నాకు చెప్పినావు, నీ మాట కాదని లేదు, ఇదే మాట ఇంకెవరో పెద్దవాళ్ళు చెప్తే నేను వినకపోదును, నువ్వు చెప్పావు చాటి ఇంట, నేను వెళ్తా అన్న. వెళ్ళాను, పాట రాశాను, అద్భుతంగా వచ్చింది, డైరెక్టర్కి నచ్చింది, ప్రొడ్యూసర్కి నచ్చింది, జీ స్టూడియోస్కి నచ్చింది, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చలే. అయ్యా 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 అర్థమైంది లాజిక్. నచ్చలే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏమంటాడు, మీటర్లో లేదంటాడు,